హాయ్, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ మధ్య రిలీజ్ అయ్యి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అలాగే చాలా ఎంటర్టైనింగ్గా ఉంది అని మంచి టాక్తో దూసుకుపోతున్న సినిమా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం. మరి ఆ సినిమాలో మంచి హౌస్ వైఫ్గా యాక్ట్ చేసిన ఇంద్రజ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఎక్స్పీరియన్సెస్ అలాగే సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. సినిమా చాలా మంచి టాక్తో వెళ్తుంది. అంటే మిడిల్ క్లాస్ ఆడియన్స్ని మొత్తం కూడా అట్రాక్ట్ చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంది. కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అంటే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు? అంటే ఇంతకుముందు లక్ష్మణ్ గారు డైరెక్షన్లో హ్యాపీ వెడ్డింగ్ అనే మూవీ నేను చేస్తున్నాను. ఆయన ఫస్ట్ మూవీ. సో అక్కడ నాకు ఆయన పరిచయం. సో ఆయన ఏంటంటే ఇంకా ఒక మంచి క్యారెక్టర్లోకి నేను చేస్తే బాగుంటుందని ఆయన ఫీల్ అయ్యారు. అండ్ ఇంత మంచి రోలు నాకు ఆఫర్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండి. ఒక్కసారి ఆయన నరేషన్ ఇచ్చాక ఇంకా అసలు ఈ క్యారెక్టర్ మిస్ అవ్వకూడదు అనేసి ఫిక్స్ అయిపోయాను. బేసికల్గా ఫుల్ లెంత్ రోల్ చేసి చాలా అంటే ఇయర్స్ అయిపోయింది. అదంతా ఏం లేదండి, చేస్తూనే ఉన్నాను ఫుల్ లెంత్. ఎస్ ఎస్ ఎస్. ఓకే, ఈ స్టోరీలో అంటే మీకు మీ దగ్గరికి లైన్ తీసుకొచ్చినప్పుడు ఏది ఎక్కువగా అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని? ఎంటైర్ స్క్రిప్ట్ అండి, ఎంటైర్ స్క్రిప్ట్. నాట్ ఓన్లీ మై క్యారెక్టర్ బట్ ద ఎంటైర్ స్క్రిప్ట్ ఇస్ టూ గుడ్ అండి. అది చూసిన వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో. బికాస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇప్పుడు ఈ మధ్య ఇలాంటి మూవీ అయితే రాలేదు. చాలా చాలా డిఫరెంట్గా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు మా మూవీకి. సో ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద మూవీ ఐ లైక్డ్. ఓకే, మీకు డ్యాన్స్ చాలా ఇష్టం. క్లైమాక్స్లో మీ మార్క్ డ్యాన్స్ కూడా ఉండింది. ఎలా అనిపించింది? అంటే మీకోసమే అది పెట్టారా? ఉండొచ్చండి, ఎందుకంటే ఇన్ జనరల్ కానీ నాకు నా డాన్స్ కంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు, బాగా చేస్తారన్న ఒక నమ్మకం కూడా వాళ్ళ మధ్య ఉంది. సో ఆ పర్టికులర్ సీక్వెన్స్కి డైరెక్టర్ గారు ఏం ఫీల్ అయ్యారంటే, అంతవరకు ఎక్స్పెక్ట్ చేసిన ఒక విషయం నేను అది రివీల్ చేయట్లేదు, ఎందుకంటే ఆడియన్స్ వెళ్ళి చూడని చాలా మంది చూడాల్సిన వాళ్ళు ఉన్నారు. సో ఆ సీక్వెన్స్లో అంతవరకు అంటే కొన్నేళ్ల పాటు, ఒక 20-22 ఏళ్ల పాటుకు వెయిట్ చేసిన ఒక విషయం జరిగింది అనేటప్పటికీ ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పడం కంటే కూడా ఎగిరి గంతులేసి అలా ఒక వైబ్రెంట్గా ఒక మూడ్ క్రియేట్ చేసి చెప్పినప్పుడు దాని ఎఫెక్ట్ ఇంకా బాగుంటుందన్నది డైరెక్టర్ గారి ఆలోచన. ఇప్పుడు థియేటర్లో చూస్తే ఇంకా అది ఆయన ఏదైతే అనుకున్నారో దానికంటే రెట్టింపు అక్కడ సక్సెస్ అయినట్టే అనిపించింది, ఎందుకంటే ఆ సిచ్యువేషన్కి అది భలే పడిందండి. ఓకే, మీ కో యాక్టర్స్ గురించి చెప్పండి. అంటే షూటింగ్లో బాగా మెమరబుల్ ఇన్సిడెంట్స్? అంటే మెమరబుల్ ఇది చేస్తున్నప్పుడు ఒకరినొకరు కాంప్లిమెంట్ చేస్తూ ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుంటానే షూటింగ్స్ జరిగిందండి. రావు రమేష్ గారు అందరికీ తెలుసు, చాలా చాలా వెర్సటైల్ పర్ఫార్మర్. అండ్ ఆయనకున్నటువంటి ఒక విలక్షణ అంటారు కదండి, ఒక వేరియేషన్స్ ఉంటాయి ఆయన పర్ఫార్మెన్స్లో. ఒక ఏమంటారు, చిన్న చిన్న నువాన్సెస్ కూడా పట్టుకుంటారనమాట. స్మాల్ ఎక్స్ప్రెషన్స్ అలాంటివన్నీ చాలా బాగా పలుకుతాయి ఆయనలో. సో అలాంటి ఒక మంచి యాక్టర్తో మనం యాక్ట్ చేసినప్పుడు మనం కూడా ఎలివేట్ అవుతాం, ఎందుకంటే మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనల్ని ఎంకరేజ్ చేస్తూ అప్రిషియేట్ చేస్తూ మన వర్క్లో ఇంటర్ఫియర్ కాకుండా మనల్ని ఇంకా బాగా వర్క్ చేసే విధంగా ఒక కంఫర్ట్ జోన్లోకి ఆయన పెడతారు. సో వండర్ఫుల్ కో స్టార్ అండి. ఆ తర్వాత మా అబ్బాయిగా అంకిత్ అనదర్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అండి. వెరీ వెరీ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అని గర్వంగా చెప్పుకోవచ్చు అండి. ఆ అబ్బాయి అంత సత్తా ఉన్న ఒక యాక్టర్. ఆ తర్వాత రమ్య ఈజ్ వెరీ బబ్లీ, వెరీ లవ్లీ, స్వీట్ హార్ట్ అనమాట. అలాగే అన్నపూర్ణమ్మ గారు యాక్చువల్లీ నా ఫేవరెట్ అండి. ఆవిడ చాలా చాలా ఫేవరెట్ ఆర్టిస్ట్. బేసికల్గా మదర్ అనగానే అన్నపూర్ణ గారు అని అనిపిస్తుంది. మీరు ఇన్స్పిరేషన్ అంటే మీరు యంగ్గా అంటే లైక్ హీరోయిన్గా వచ్చినప్పుడు అన్నపూర్ణ గారి సినిమాలు చూసి
ఇన్స్పైర్ అవ్వడం అమ్మ క్యారెక్టర్ అలా తీసుకుంటారా? లేదండి, నేను మోస్ట్లీ ఏంటంటే అండి, ఐ ఆల్వేస్ ఇన్స్పైర్ బై దేర్ పర్సనల్ క్యారెక్టర్ అండి. ఐ డోంట్ క్యారీ ఫార్వర్డ్ దట్ ఆన్ స్క్రీన్ ఏం చేశారు వాళ్ళు అన్నది చూడడం, ఎంజాయ్ చేయడం, నేర్చుకోవడమే తప్ప ఒక లెర్నింగ్ లెసన్ ఆన్ స్క్రీన్లో వాళ్ళు చేసేటువంటి క్యారెక్టర్స్. బట్ ఆఫ్ స్క్రీన్లో వాళ్ళ పర్సనల్ బిహేవియర్ ఎలా ఉంది, పర్సనల్గా వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళు చెప్పేటువంటి విషయాలేంటి, మాటలేంటి, దీని మీద ఇన్స్పైర్ ఎక్కువ అవుతాను నేను. సో అలాగా అన్నపూర్ణమ్మ గారు బాగా అంటే ఒక బయట కనబడరు కానీ వెరీ నాలెడ్జబుల్ లేడీ అండి ఆవిడ. చాలా పరిపక్వత ఉన్న ఒక ఆమె. మీరు ఆవిడతో కలిసి వర్క్ చేస్తే మీకు తెలుస్తుంది ఒక ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఏది చేయకూడదు, ఏది చేయొచ్చు, ఇవన్నీ కూడా ఒక చాలా చాలా మంచి క్లారిటీ ఉన్న ఒక వ్యక్తి అండ్ చాలా ప్రేమ ఉన్న వ్యక్తి. సో నాకు అలాగా అన్నపూర్ణమ్మ గారిని చాలా ఇష్టం. సో ఆవిడతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. అలాగే మా హర్షవర్ధన్ గారు కానివ్వండి, ఆ తర్వాత ఆవిడ వైఫ్గా చేసిన ఆవిడ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాడ్ ఫన్ ఆన్ ద సెట్ అండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు అప్రిసియేషన్ చూసిన వాళ్ళ నుంచి ఎలా వచ్చింది? నెక్స్ట్ క్యారెక్టర్స్ కూడా మోస్ట్లీ అంటే ఒకసారి షూట్ అయిపోయిన తర్వాత ఒక మార్క్ పడిపోయిన తర్వాత అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకే, అంటే ఈ క్యారెక్టర్ కళారానికి సంబంధించినంత వరకు వెరీ వెరీ బోల్డ్, బాధ్యత ఎక్కువ, రెస్పాన్సిబుల్ ఉమెన్. ప్రతి ఒక్క ఇల్లాలు తను ఎక్కడో ఒక పాయింట్లో కనెక్ట్ చేసుకోగలిగిన ఒక క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండి. ఎందుకంటే నాకున్న వాళ్ళల్లో కూడా మహిళా ప్రేక్షకులు చాలా ఎక్కువ నన్ను ఇష్టపడేవాళ్ళు. ఆ చీరకట్టు విధానం కావచ్చు, లేకపోతే మాట్లాడే తీరు కావచ్చు, లేకపోతే చాలా విషయాల్లో నాతో వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు. సో వాళ్ళందరికీ నచ్చడం, వాళ్ళందరికీ నచ్చిన విధంగా నేను ఒక క్యారెక్టర్ పర్ఫామ్ చేయడం అనేది నాకు చాలా చాలా సంతోషం. ముందు ముందు కూడా అలా మంచి మంచి క్యారెక్టర్లు తగిలితే నిజంగా నా అదృష్టం అండి. ఒక టీవీ షోలో మదర్ గురించి మీరు చెప్పారు, అలా కూడా చాలా కనెక్ట్ అయ్యారు ఆ వీడియోకి చాలామంది. సినిమాకి వచ్చేసరికి కూడా మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. ద సీన్స్ అవన్నీ మీకు ఎలా, ఏది ఎక్కువగా నచ్చిన సీన్స్ ఏమైనా? అంటే మదర్ ఇస్ అన్ ఇమోషన్ అండి, మోర్ దెన్ మనకు అమ్మ అనేది ఆవిడ ఒక వ్యక్తి కాదు, మోర్ దెన్ ఎనీథింగ్. ఇంకా ఎవరు రీప్లేస్ చెయ్యలేని, ఇంకా ఎవరితో కూడా అలాంటి ఒక బాండింగ్ మనకు ఇక జన్మంలో ఎవరితోనూ జరగదండి, అది ఎంత ఇదైనా కానీ. సో ఆ ఎమోషన్ అనేది అయితే అందరికీ ఉంటుంది. సో నాకేంటంటే ఆ పర్టికులర్ షోలో, ఆ పర్టికులర్ మదర్స్ డే సెలబ్రేషన్ అప్పుడు నాకు ఎందుకో తెలీదు, అక్కడ అందరూ అమ్మ కూతురు అని వచ్చి వాళ్ళ ఇద్దరి మధ్య ఇవన్నీ చూసినప్పుడు నాకు తెలియకుండానే కొంచెం ఐ గాట్ ఎమోషనల్. ఈ మూవీలో కూడా అలాంటి సీన్స్ ఉన్నాయి కదా, లైక్ ఎమోషనల్ బాండింగ్ బిట్వీన్ కొడుకు అండ్ అమ్మ లేదండి, అంత లేదు. బట్ నా మదర్ అన్నపూర్ణమ్మ గారు, ఆవిడ అస్థికలు కలపడానికే నేను ఒక ఇదిలాగా వెళ్తానన్నమాట. సో అప్పుడు జరిగేటువంటి పరిణామాలు, ఆ సంఘటనలు ఇవన్నీ కల చేసుకుని ఒక షూట్లో కూడా ఎమోషనల్ అయ్యారా మీరు? లేదండి, లేదు, అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదండి. ఓకే, సుకుమార్ గారు వచ్చేవారా అసలు సెట్స్ కి, మూవీస్ అప్పుడు షూటింగ్ టైంలో? ఇన్వాల్వ్మెంట్, స్క్రిప్ట్? నో. సుకుమార్ గారి ఎంట్రీ వచ్చేసి జస్ట్ మూవీ అంతా ఫినిష్డ్ అయిపోయి, మూవీ ఇంకా థియేటర్స్కి ఎలా తీసుకెళ్ళడం, అంటే కరెక్ట్గా ఎవరైనా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు మన తపితా సుకుమార్ గారు మూవీ చూసి ఇంప్రెస్ అయ్యి, ఓకే నేను ఫస్ట్ టైం నేను ప్రజెంట్ చేస్తానని చెప్పి ఆవిడ తీసుకొని ప్రీ రిలీజ్ అప్పుడే సుకుమార్ గారు రావడం. ఓకే, ఆయనకి యాక్చువల్గా షూట్ జరుగుతున్నప్పుడు సుకుమార్ గారికి మూవీకి సంబంధం లేదండి. షూట్ అంతా అయిపోయాక ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పుడు కరెక్ట్ అయిన ఒక పర్సన్ కరెక్ట్గా అది ఒక చోటికి చేరుకోవట్లేదు.
అది లేకపోయిందంటే ఏమవుతుందంటే అండి, ఎంత బెస్ట్ మూవీ మీరు తీసినా కానీ రేపు ఓటీటీలో చూసి అబ్బా భలే ఉందిరా ఈ మూవీ, అసలు ఎందుకు మనకు తెలియలేదు, రిలీజ్ అయిందని కూడా తెలియలేదే అని మాట్లాడుకునే మూవీ కోవలో ఇది కూడా చేరిపోతుంది. సో మా డైరెక్టర్ గారు లక్ష్మణ్ గారు ఏంటంటే, లేదు ఇది కరెక్ట్ అయిన వాళ్ళ చేతిలో పడాలి, మంచి పబ్లిసిటీ ఇవ్వాలి, ప్రమోషన్స్ ఇవ్వాలి, దీన్ని కరెక్ట్గా తీసుకెళ్ళి చేర్పించాలని వెయిట్ చేసి మా అదృష్టం కొద్దీ తపిత సుకుమార్ గారు ఇష్టపడడం, ఆ తర్వాత నేనే ప్రజెంట్ చేస్తానని చెప్పడం, ఆ తర్వాత ఒక్కొక్క విషయాలు జరిగి ప్రీ రిలీజ్ ఈవెంట్కి సుకుమార్ గారు రావడం, అల్లు అర్జున్ గారు రావడం అని ఇంకా మూవీ ఒక హైప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. అంతే, ఒక హైప్కి వెళ్ళిపోయింది. సో మంచిగా ఇప్పుడు రిలీజ్ అయ్యి అందరూ మెచ్చుకుంటున్నారు. అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ ఆడియన్స్ మళ్ళీ రీవిజిట్ చేస్తున్నారు థియేటర్స్కి. అది చాలా చాలా అరుదండి జరగడం. ఈ రోజుల్లో అయితే ఇంకా అరుదనే చెప్పుకోవాలి. ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ రావడమా అబ్బా అని అనిపించింది మాకైతే. చాలా హ్యాపీ. తబిత సుకుమార్ గారితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా? ఏమీ లేదండి, ఆ ప్రీ రిలీజ్ లో నేను చూడడమే ఆవిడ్ని. ఫస్ట్ టైం నేను తబిత గారిని చూడడమే ఆ ప్రీ రిలీజ్ అప్పుడే. ఓన్లీ ద డైరెక్టర్ అండ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అలాంటి ఎవరో ఒకరు, ఆ తర్వాత మా లక్ష్మణ్ గారి ఫ్రెండ్ శ్రీహరి గారు. సో వీళ్ళు కలవడం, వీళ్ళు మాట్లాడుకోవడం, ఆ తర్వాత మైత్రి మూవీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవన్నీ కూడా అక్కడ వరకే జరిగిన పరిణామాలండి. మాకు ఆర్టిస్ట్కి దానికి సంబంధం లేదు. ప్రీ రిలీజ్ అప్పుడు మేము వీళ్ళందరినీ కలవడం ఒక ఆపర్చునిటీ దొరికింది. ఓకే, అంటే వాళ్ళ వల్ల హైప్ అయితే క్రియేట్ అయింది, వెళ్తున్నారు, ప్రేక్షకులు చూస్తున్నారు. అంటే మీ సినిమాకి అంటే ఆ సినిమా గురించి అస్సలు తెలియని వాళ్ళు ఎందుకు రావాలి, మీరేం చెప్తారు? ఎందుకు రావాలంటే ముఖ్యంగా 2 రీజన్స్ అండి. ఒకటి, ఎప్పుడు కూడా మనం వింటున్న ఒక ఆరోపణ ఏంటంటే మంచి మూవీస్ రావట్లేదు, మంచి సినిమాలు రావట్లేదు, అసలు పిల్ల పాపలతో కూర్చొని మేము చూడగలిగిన సినిమాలు రావట్లేదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఆ తర్వాత అసభ్యకరమైన భావజాలాలు లేదా కాస్ట్యూమ్స్, ముఖ్యంగా ఓవరాల్గానే టోటల్గా మూవీ మేము ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూస్తున్నప్పుడు మాకెందుకో అంత కంఫర్టబుల్గా మేము ఫీల్ అవ్వట్లేదండి అనే ఆరోపణ అయితే చాలా బలంగానే వినబడుతుంది కదా. ఆ ఆరోపణని దృష్టిలో తీసుకొని మీరు ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అస్సలు 1% కూడా మీ మొహం మారకుండా నవ్వుతూనే 2.5 hours ఒక మూవీ చూడాలంటే మీరు మా మూవీకి రావాలి. అది ఫస్ట్ అండి. సెకండ్ పాయింట్, మన దేశంలో మిడిల్ క్లాస్ అనే ఆ ఒక వర్గం ఉంది కదండి. ఆ మిడిల్ క్లాస్ అనే వర్గమే ఆల్మోస్ట్ ఒక 60 to 65% ఉన్నారు. మీరు చూసారంటే అది లోవర్ మిడిల్ క్లాస్ తీసుకోండి, అప్పర్ మిడిల్ క్లాస్ తీసుకోండి, లేదా మిడిల్ క్లాస్ తీసుకోండి, అందరినీ మీరు కలుపుకుంటే ఈ హైయెస్ట్ ద లోయెస్ట్ అవల్ని వదిలేస్తే 65 నేను అనేది ఇంకా నా ఇది ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు, ఒక 70 to 75% ఉన్నది వీళ్ళే. ఈ పాపులేషన్ ఒక మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, వీళ్ళు పడుతున్న బాధలేంటి, లేదా వీళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని చాలా చాలా ఫన్నీ వేలో, ఎంటర్టైనింగ్ వేలో, మళ్ళీ అక్కడ కూడా కూర్చొని అసలే ఇంట్లో బాధ అని థియేటర్కి వస్తే ఇక్కడ కూడా బాధ ఏంట్రా బాబు అనేసి కాకుండా, ఆ బాధలన్నిటినీ కూడా దాన్ని వాళ్ళు ఫేస్ చేసే విధానాన్ని కూడా హ్యాపీగా నవ్వుతూ అండి ఇక్కడికి మా మూవీకి వస్తే చూడొచ్చు. సో ఈ 2 బలమైన రీజన్స్ ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి. హ్యాపీగా థియేటర్కి వచ్చి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి నవ్వుతూ బయటికి వెళ్ళడం మాత్రం ఖాయమండి. అలాగే మ్యూజిక్ కూడా అసెట్ అని చెప్పారు మీరు ఒక దగ్గర. కళ్యాణ్ గారు చాలా బాగా చేశారండి. కళ్యాణ్ నాయకర్ అయితే సూపర్ మ్యూజిక్ అందించారు, బాగా చేశారు. అసెట్ మూవీకి అది కూడా ఒక అసెట్. కోర్స్ అండి, ఆఫ్ కోర్స్. ఇట్స్ మూవీ ఎప్పుడు కూడా అండి ఒక టీమ్ వర్క్ అండి. అది
ఎప్పుడు కూడా మనం ఒక్కరి మీద ఆధారపడి జరిగే విషయం అయితే కాదండి. సో అఫ్ కోర్స్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది డైరెక్టర్ కాబట్టి ఒక డైరెక్టర్ ఏదో ఒకటైతే కన్సీవ్ చేస్తున్నారో దాన్ని మేము ఫార్వర్డ్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నాలు అయితే మేము చేస్తాం. అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, మ్యూజిక్ కానివ్వండి, డాన్స్, స్టంట్, ఆ తర్వాత బిహైండ్ ద సీన్లో మా డిఓపి గారు, ముఖ్యంగా బాలరెడ్డి గారు అసలు నన్ను ఎంత క్యూట్గా ఎంత బ్యూటిఫుల్గా చూపించారో. బాలరెడ్డి గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు ఎక్కడున్నా కానీ, ఎందుకంటే ఆయన వేరే షూట్లో ఉన్నారనమాట, అవుట్డోర్లో ఉన్నారు, అందుకని ఆయన ప్రీ రిలీజ్కి రాలేకపోయారు. ఇప్పుడు మాకు థ్యాంక్స్ మీట్ జరిగింది, దానికి కూడా రాలేకపోయారు. కానీ బాలరెడ్డి గారు ఈచ్ వన్ ఆఫ్ అస్ రియలీ బాటమ్ ఆఫ్ ద హార్ట్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా మా అందరినీ చూపించారు. అండ్ ఎడిటింగ్ కూడా అండి, ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఫన్ మిస్ అవ్వకుండా షార్ప్గా ఎవ్రీథింగ్ వాజ్ యాప్ట్ అండి. అది భగవంతుడు ఒక ఆశీర్వాదం. మనం స్టోరీ విన్నప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, షూట్ టైంలో ఒకలా అనిపిస్తుంది, ఎగ్జిక్యూషన్ ఇంకోలా ఉంటుంది. సో ఎగ్జిక్యూషన్ చాలా బాగా వచ్చిందని మీరు చెప్తున్నారు. అంటే మీరు షూట్ చేస్తున్న టైంలో కానీ నార్మల్గా స్టోరీ విన్నప్పుడు కానీ ఇంత హ్యూజ్ హిట్ అవుతుందని మీరు అనుకున్నారు, ఇంత రెస్పాన్స్ వస్తుందని? ఒక్కటైతే నమ్మానండి, ఏంటంటే ఇందులో ఆ ఫన్ ఉంటుంది కదండి, ఒక ఫన్ ఎలిమెంట్. అది రావు రమేష్ గారు అండ్ అంకిత్ వీళ్ళ కాంబినేషన్ కానివ్వండి, లేదా రావు రమేష్ గారు అండ్ నా కాంబినేషన్, రావు రమేష్ గారు అన్నపూర్ణమ్మ కాంబినేషన్, ఏదైనా సరే మాకు సెట్లో ఎలా ఉండేదంటే ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ అసలు ఓకే అయ్యేదే కాదు, అలా ఉండేది. అంటే నేను ఒక ఎమోషనల్ సీన్ ఒకటి చేస్తున్నానండి ఈ మూవీలో, ఆ ఒక్కటి మాత్రమే అన్నీ ఒక్కొక్క టేక్లో అయిపోయింది. ఎందుకంటే సెట్ మొత్తం సైలెంట్ అయిపోయింది, చాలా సీరియస్గా మేము వర్క్ చేసిన సీన్ అయితే అదొక్కటే నాకు తెలిసి. మిగతా అన్నీ కూడా నవ్వుకుంటూ అక్కడ ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్కి మేము ఇక్కడ నవ్వుకుంటూ మేమేమైనా మాట్లాడితే, అలాగే అన్నపూర్ణమ్మ గారు ఆవిడ స్లాంగే చాలా ఫన్నీగా ఉంటుంది. ఆవిడ మాట్లాడితే ఎంత బ్యా అంటారు కదా అట్లాగా. సో ఆవిడ మాట్లాడడం మొదలెడితే ఇమ్మీడియట్గా మేమందరం ఇలా తల వంచుగా నవ్వుతుంటాం. అలా ఒక 1 or 2 టేక్స్ అయిపోతాయి, ఆ తర్వాత కొంచెం కంట్రోల్ తెచ్చుకొని. సో మేమంతా ఫన్గా చేసాం షూటింగు. సో అప్పుడు నాకు అనిపించింది, ఓకే మనం ఇంత ఎంజాయ్ చేస్తున్నాం కదా, సో తప్పకుండా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఆ ఒక నమ్మకం అయితే ఉన్నింది. ఇప్పుడు అది ఇంకా 10 రెట్లు పెరిగింది. ఎందుకంటే ఆడియన్స్ నిజంగానే అండి, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఈ మూవీ ద్వారా వాళ్ళు కోరుకునేదంతా ఏంటంటే ప్లీజ్ ఎంటర్టైన్ అస్. మీరు అంటే టీవీ షోకి వచ్చిన తర్వాత, జడ్జిగా వచ్చిన తర్వాత, లైక్ వాట్ ప్రేక్షకులకు ఏం కావాలి అనేది అయితే మీకు ఐడియా వచ్చేసింది. యూ కెన్ జడ్జ్ దా, అంటే జడ్జి చేసేస్తారా? అంటే లైక్ ఇది హిట్ అవుతుంది, ఇది అవ్వదు, నేను చేసుకోవద్దు ఇలా? లేదండి. టీవీ షోస్ అన్నది ఎంటైర్లీ డిఫరెంట్ అండి. బికాస్ టీవీ షోలో ఉన్న గమ్మత్ ఏంటంటే అండి, అక్కడ ఏది స్క్రిప్టింగ్ కాదండి. అందులోనూ నేను చెప్పేది మేము చేసేటువంటి ఒక ఏమంటారు, ఇట్స్ ఆన్ కాల్ షో అండి. ఎలాగుంటుందంటే ఒక లైన్ ఎంచుకుంటారు అంతే, ఈ లైన్ మీద ఈ ఇటుపక్క ఉన్న వాళ్ళు పోటీ పడతారు, ఇటుపక్క ఉన్న వాళ్ళు పోటీ పడతారు అనేసి చెప్పేస్తారు. అలాగే ఒక సెగ్మెంట్ ఉందనుకోండి, గేమ్ సెగ్మెంట్, ఈ గేమ్ మనం కండక్ట్ చేయబోతున్నాం అని చెప్పేస్తారు. అంతే తప్ప అక్కడ మీకు జనరేట్ అయ్యే అన్నీ కూడా ఆన్ స్పాట్ జనరేట్ అయ్యే కామెడీ. అంటే ఫ్రీడమ్ ఉంటుంది బాగా, అంటే యూ కెన్ స్పీక్ ఎనీథింగ్ కాదు, అది దానికి రిలేటెడ్గా ఉండాలి, అంటే రిలేటెడ్గా ఉండాలి అండ్ అది బాగా కూడా ఉండాలి, ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా బాగా కూడా ఉండాలి. సో మనకు షో అనేది వచ్చేసి ఏంటంటే ఇట్స్ అ లైవ్ అండి, కంప్లీట్లీ లైవ్. అక్కడ మీకు ఏం స్క్రిప్టింగ్ ఉండదు. అండ్ నా జడ్జ్మెంట్స్ దగ్గర కూడా ఏంటంటే వాళ్ళు ఏం పర్ఫామ్ చేస్తున్నారు అది చూసి నాకు అప్పటికప్పుడు ఏమనిపిస్తే అదే వస్తుంది.
సో వాట్ ఎవర్ ద జడ్జ్మెంట్ నేను కానీ ఎవరున్నా కానీ వాళ్ళు కూర్చొని చెప్తున్నారో అవన్నీ కూడా వాళ్ళ ఓన్ దీంట్లో వచ్చే ఐడియాస్ అండ్ థాట్సే. కానీ మూవీ అనేటప్పటికి అది కాదు. మూవీ అనేది ఏంటంటే ఒక డైరెక్టర్ అనే పర్సన్ ఒక స్క్రిప్ట్ పట్టుకొని ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి ఒక స్క్రీన్ ప్లే రాసుకొని దాన్ని ఒక డెవలప్ చేసి ఒక మూవీ కింద తీసుకొచ్చినప్పుడు ఇట్ ఈస్ హిస్ డ్రీమ్. అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఎవ్వరూ చెప్పలేరండి. అది కష్టం. బికాస్ ఒక్కొక్కసారి బా సూపర్ అని అనుకునేది ఎందుకు ఫెయిల్ అవుతుందో తెలియదు. కొన్నిసార్లు మనము యా ఓకే 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 అనేసి అనుకుంటాము, సూపర్ హిట్ అవుతుంది. సో అది మన చేతుల్లో లేదండి. ఓకే, మీరు ఇంతకుముందు ఎందుకు రావాలి మీ సినిమాకు అన్నప్పుడు చాలా చక్కగా చెప్పారు. అంటే క్లీన్గా ఉంటుంది, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు, డబుల్ మీనింగ్స్ ఆ కైండ్ ఆఫ్ ఉండదని. బట్ మీరు చేసే ఒక షోలో డబుల్ మీనింగ్స్ గురించి నెగిటివిటీ కూడా చాలా కమెంట్స్ రూపంలో అలా చూస్తూ ఉంటాం మనం. మీరు దాని గురించి మీ రెస్పాన్స్ ఏంటి? అదే చెప్పాను కదండి. ఇప్పుడు ఎలాగంటే ఒక లైవ్ షో జరుగుతున్నప్పుడు 10 మంది 10 రకాలుగా ఉంటారండి. అందరూ ఒకే పాయింట్ మీద కూర్చోరు. 10 మంది 10 రకాలుగా ఉంటారు. అలాగే చూసే ఆడియన్స్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంతమందికి అలాంటి ఎక్కడో తెలిసి తెలియక లేదా కనిపించన ఒక చిన్న చిన్న డబుల్ మీనింగ్స్ ఇష్టపడే ఆడియన్స్ కూడా ఆడియన్స్లో ఉంటారు. సున్నితంగా మాట్లాడి కొంచెం నాలెడ్జబుల్గా ఒక విషయం చెప్తే తీసుకునే ఆడియన్స్ ఉంటారు. కొంచెం ఏమంటారు అల్లరి చిల్లరిగా బాగా హ్యాపీగా అలాంటి ఆడియన్స్ ఉంటారు. సో ఒక టీవీ షో అనేటప్పటికి ఎలా ఉంటుందంటే అండి, దాని రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దది. అందరు ఆడియన్స్ని కవర్ చేసుకుంటూ చూసే ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత ఆ షో మీద ఉంటుంది. సో అక్కడ మనం కూర్చొని ఓన్లీ ఒక డబుల్ మీనింగ్ మీదో లేకపోతే ఓన్లీ ఒక అడల్టరీ మీదో మనం ఒక కంటెంట్ అయితే చెయ్యం. అలా చెయ్యరు, ఎవరు కూడా చెయ్యరు. కానీ వెళ్తూ ఒక ఫ్లోలో ఎక్కడో ఒక చోట అది ఒక చోట ఇది అనేది అయితే తప్పకుండా పడుతుంది. అది ఇంకా మనం అది ఇంకేం చేయలేమండి. ఎందుకంటే ఇప్పుడు లైఫ్లో మనం గుడికి వెళ్తాము, ఇంట్లో పూజ చేసుకుంటాము, అండ్ కానీ మన లైఫ్లో ప్రేమ అనేది కూడా ఉంటుంది, దాంపత్యం అనేది ఉంటుంది, అన్నీ ఉంటుంది. కలగలిసిందే ఒక జీవితం. అందులో ఇదెందుకు ఉంది అదెందుకు ఉంది అనేసి మనం ప్రశ్నించలేము. కానీ ఏంటంటే ఎక్కడ కూడా హద్దు దాటకుండా ఒక లైన్ వేసుకొని ఆ గీత లోపల ఉన్నప్పుడు ఏదైనా కానీ ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? కొన్ని సందర్భాలు ఉన్నాయండి, కొన్ని సందర్భాలు ఉన్నాయి. బికాజ్ బ్యాచులర్ జోక్స్ ఒక కొంచెం ఏమంటారు ఈ కుర్రాళ్ళు మాట్లాడుకునే కొన్ని విషయాలు ఉంటాయి కదా, అలాంటివి వచ్చినప్పుడు నేనే కాదు ఏ అమ్మాయికైనా అది ఇబ్బందిగానే ఉంటుంది. బట్ నేను చెప్పినట్టు ఏమైపోతుందంటే అండి, ఆడియన్స్ని మనం గెస్ చేయలేము. ఇప్పుడు అలా మాట్లాడారు కదా అని చెప్పేసి ఆ పర్టికులర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అవే వస్తాయని కూడా కాదండి. వాళ్ళు ఇచ్చే కంటెంట్లో ఎక్కడో ఒక భాగంగా అది వస్తుంది. కాబట్టి ఆ చిన్న చిన్న విషయాలు అలా సర్దుకుంటూ చూసి చూడనట్టు అట్లా వెళ్ళిపోవాలని. లైక్ ఇప్పుడు కృష్ణ భగవాన్ గారు పంచులు బాగా వేస్తూ ఉంటారు, మీ కో జడ్జిగా చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అసలు బేసికల్గా మీది? యాక్చువల్గా కృష్ణ భగవాన్ అన్నయ్య మీరు టీవీలో చూసే ఆ వ్యక్తి వేరు, పర్సనల్గా వేరు. ఓకే, పర్సనల్గా ఆయన చాలా చాలా స్పిరిచువల్ పర్సన్. ఆయనకి బాబా, రమణ మహర్షి వీళ్ళిద్దరంటే ప్రాణం. నేను, కృష్ణ భగవాన్ అన్నయ్య, ఆ తర్వాత చిట్టిబాబు గారు ముగ్గురం కలిసి ఈ సంవత్సరం ప్రారంభించినప్పుడు జనవరిలో షిరిడీకి వెళ్ళాం. ఓకే, మేము షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా తిరిగి వచ్చాము. చాలా అంటే చాలా విషయాలు బాబా గురించి, రమణ మహర్షి గురించి, ఆ తర్వాత స్పిరిచువల్గా చాలా మాట్లాడతారు. ఆన్ సెట్లో ఆన్ కెమెరాలోనే ఆయన అలాగ పంచులు వేయడం కానీ ఊరికే కామెడీ చేయడం, నేను ఆయన మీద ఊరికే కామెడీ కౌంటర్లో వేయడం అవన్నీ ఉంటాయి. బట్ పర్సనల్గా అయితే చాలా చాలా ఒక
వేరే అంటే కాంట్రాస్ట్ పర్సన్ అనమాట, స్ట్రైట్ కాంట్రాస్ట్ పర్సన్. సో మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నా ఒకటా షిరిడి బాబా మీద ఉంటుంది, లేదా మహర్షి, తిరువణ్ణామలై, వీటి గురించి అంతా ఉంటాయి. కంప్లీట్ డిఫరెంట్, ఇంకా డిఫరెంట్, పర్సనల్లీ డిఫరెంట్. ఓకే, మీరు మంచి డాన్సర్. సేమ్ అదేనండి, నేను ఇందాక చెప్పొచ్చింది అదే. ఇప్పుడు మీరు పేరు చెప్పలేదు కానీ అది వెనక ఆదిగారి గురించి ఆ మాటలు వచ్చినవి అన్నీ ఆదిగారి గురించి నాకు తెలుసు. ఆదిగారు కూడా ఎట్లాంటి వ్యక్తి అంటే మీరు నమ్మరు అసలు. మీరు చూసే ఆదిగారు కాదు, యాక్చువల్గా ఆఫ్ స్టేజ్లో ఉన్నది. అసలు ఎవరితోనూ పెద్దగా ఎక్కువగా పెట్టుకోరు, ఏ మాట పలుకులు అంత పెద్దగా ఉండవు. వర్క్ 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 చేసేంతవరకు ఆ వర్క్ మీద అంతే. ఆ తర్వాత ఆయన ప్రతి ఒక్క అమ్మాయిని ఎలా చూస్తారంటే ఎంత గౌరవంగా చూస్తారు, ఎంత గౌరవంగా వాళ్ళతో మాట్లాడతారు. చాలా చాలా రెస్పెక్ట్ఫుల్గా నడుపుతారనమాట వాళ్ళని. వాళ్ళకు టీంలో యాక్ట్ చేసే అమ్మాయిల్ని మీరు అడిగితే వాళ్ళు చెప్తారు. ఆయన పర్సనల్ క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్ అండి. మీరు చూసి అక్కడ మీరు చూసి ఏదో ఒక ఊహలో ఉంటారు కదా, ఓ అది అంటే అమ్మాయిలు అంటే తిరుగుతాడు, ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు లైక్ మిమ్మల్ని నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే, హౌ ఈజ్ యువర్ సన్? బికాస్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ మాకు ఉంటుంది కదా. ఒక అవును, ఎలా ఉన్నారు? సుడిగాలి బాగున్నారు. ఆయన ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు కాబట్టి కొంచెం టెలివిజన్కి మధ్య దూరం అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం మూవీ ఒక చిన్న అంటే షెడ్యూల్కి ఇంకొక షెడ్యూల్కి బ్రేక్ ఉంటుంది కదండి, అలా బ్రేక్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆయన ఒక 2-3 షోస్ అయితే ఇప్పుడు చేస్తున్నారు. హీఈస్ వెరీ ఫైన్. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఆయన మూవీ. కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తాను మిమ్మల్ని. లైక్ మీకు డ్యాన్స్ చాలా ఇష్టం కదా, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, అలాగే రామ్ చరణ్, ముగ్గురిట్లో ఎవరి డ్యాన్స్ ఎక్కువగా ఇష్టం మీకు? నాకు ఎప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్నకి ఒకే సమాధానం చిరంజీవి గారు. చిరంజీవి వీళ్ళ ముగ్గురులో అంటే నాకు ఆయన తర్వాత వీళ్ళందరినీ మీరు పెట్టుకోవచ్చు. చిరంజీవి గారితో ఇప్పుడు నటించే అవకాశం వస్తే మీరు చేసేస్తారా? వెయిటింగ్. ఓకే, ఇంకా ఏ హీరోస్తో చేయాలని న్యూ జనరేషన్ హీరోస్తో? అందరితో యాక్ట్ చేయొచ్చండి, అదేం ప్రాబ్లం లేదు. ఎవ్రీ వన్ ఆర్ సో గుడ్ అండి. ఓకే, అంత ఎఫర్ట్స్ పెట్టకపోతే వాళ్ళు ఆ పొజిషన్లో ఎందుకు ఉంటారు చెప్పండి. కానీ ఆల్వేస్ మై ఎయిమ్ ఇస్ టు వర్క్ విత్ చిరంజీవి గారు, ఎందుకంటే నాకు ఒక 2 times ఆపర్చునిటీ వచ్చి కూడా మిస్ అయింది నాకు. ఓకే, సో డెఫినెట్గా మీరు చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మీ ఇంటర్వ్యూ కూడా మేము మళ్ళీ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా ఆడియన్స్కి ఏదైనా చెప్పేది ఉంటే చెప్పండి. ఆడియన్స్కి ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను, ఇదైతే మాత్రం ఖచ్చితంగా మీరు నా మాటగా తీసుకోవచ్చండి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం, మీరు థియేటర్కి వెళ్ళి అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫ్యామిలీని తీసుకువెళ్ళి ఆ థియేటర్ లోపలికి మీరు వెళ్ళేటప్పుడు ఏ మైండ్ సెట్లో ఉంటారో నాకు తెలియదు, కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం మనం ఇచ్చిన డబ్బులకి 100% న్యాయం జరిగింది, సూపర్గా ఎంటర్టైన్ అయ్యాము, చాలా చాలా బాగుంది అన్న ఫీల్తో మీరు బయటకు వస్తారు. సో తప్పకుండా మా మూవీని థియేటర్లో చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అలా నచ్చినట్టయితే 10 మందికి వర్డ్ని స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి చిన్న మూవీస్కి వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు చెప్పే ఒక మాట వల్ల ఇలాంటి ఎన్నో మంచి మంచి మూవీస్ ఇక ముందు రావడానికి ఒక అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ టైంని కేటాయించి మూవీ గురించి చాలా విషయాలు కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ.